సినీ నటి మంచు లక్ష్మి సిఐడి విచారణ ముగిసింది. బెట్టింగ్ యాప్ కేసులో భాగంగా ఆమెను 2 గంటల పాటు అధికారులు విచారించారు. బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ఆ యాప్ల నుంచి తీసుకున్న పారితోషికానికి సంబంధించిన వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకున్నారు. పలు వివరాలని సేకరించారు. అలాగే మళ్లీ ఎప్పుడు పిలిచినా సరే విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా ఆదేశించారు. ఇప్పటికే ఈ కేసులో మంచు లక్ష్మిని ఈడీ అధికారులు కూడా విచారించి వివరాలు సేకరించారు. లకడికప్పులోని సిఐడి కార్యాలయంలో ఇటు యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్, రీతూ చౌదరి విచారణ కూడా పూర్తయింది. యాప్ ప్రమోటింగ్ పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా సమాచారం. ప్రమోటింగ్ కోసం ఎంత డబ్బులు తీసుకున్నారు, ఆ నగదు ఏం చేశారు అన్న కోణంలో అధికారులు విచారించినట్టుగా సమాచారం అందుతోంది. మొత్తం 25 మందిపై కేసులు నమోదు చేశారు అధికారులు. ఆ 25 మంది స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు. మా ప్రతినిధి సురేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించిన మరింత డీటెయిల్ అనాలిసిస్ చేయడానికి. విచారణలో భాగంగా ఏమేమి అడుగుండొచ్చు, అలాగే బయటకు అయిపోయింది అంటున్నారు విచారణ, ఏం చెప్పారు వీళ్ళు? మంచు లక్ష్మి కూడా మళ్ళీ విచారణకు రావాల్సిందిగా అధికారులు చెప్పున్నారు. అలాగే బయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? తెలంగాణ వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా మొత్తం 25 మంది పైన కేసులు నమోదు చేశారు. వీరంతా సినీ సెలబ్రిటీలతో పాటు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు. వీరంతా ఆ యూట్యూబ్లలో ఫేమస్ అయిన తర్వాత బెట్టింగ్ యాప్కి ప్రమోషన్ చేసి లక్షల రూపాయలు వాళ్ళ స్థాయిని బట్టి వసూలు చేసుకున్నట్టు సిఐడి అధికారులు గుర్తించడం జరిగింది. అసలు బెట్టింగ్ యాప్స్కి ఎప్పటి నుండి ప్రమోషన్ చేశారు, ఏ రూపంలో డబ్బులు తీసుకున్నారు, వాటిని అన్నిటిని కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన వివరాలను కూడా తీసుకొని రావాలని చెప్పేసి వారిని విచారించడం జరిగింది. ఈరోజు బయ్యా సన్నీ యాదవ్తో పాటు మంచు లక్ష్మి, అదేవిధంగా రీతూ చౌదరి, ఈ ముగ్గురిని కూడా దాదాపు 2 గంటలకు పైగా సిఐడి అధికారులు విచారణ చేయడం జరిగింది. వారి బ్యాంక్ స్టేట్మెంట్స్, వారు ఎంతెంత అమౌంట్ తీసుకున్నారు, ఏ బెట్టింగ్ యాప్కి ప్రమోషన్ చేశారు, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా వారిని అడిగి వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. మొత్తం 25 మందికి సంబంధించిన స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. వారంతా కూడా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు పూర్తి చేశారు. తుది నివేదిక కూడా ప్రభుత్వానికి అందించనున్నారు. ఎందుకంటే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది బెట్టింగ్ యాప్ల ద్వారా సూసైడ్ చేసుకొని చనిపోయిన ఘటనలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఎవరెవరు ఇన్ఫ్లుయెన్సర్లు ఈ బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేశారు వారందరిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం ప్రత్యేక సిట్ కూడా ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే సిఐడి అధికారులు ఇప్పటి వరకు ఈ కేసులో ఉన్నటువంటి మొత్తం దగ్గుపాటి రానా, విజయ్ దేవరకొండ, మిగతా సినీ సెలబ్రిటీలతో పాటు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు అందరినీ కూడా విచారణ చేయడం జరిగింది. వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. కాబట్టి తుది నివేదికను సిద్ధం చేస్తున్నారు. 25 మందికి సంబంధించిన స్టేట్మెంట్ అంతా ఆధారంగా మొత్తం ఎవరెవరు ఎన్ని డబ్బులు తీసుకున్నారు, కొందరు వేలల్లో తీసుకుంటే కొందరు లక్షల్లో తీసుకున్నారు, కొందరు కోట్ల రూపాయలలో కూడా డబ్బులు తీసుకున్నారు. ఇప్పటికే ఈడీ కూడా బెట్టింగ్ యాప్ల పైన దర్యాప్తు కొనసాగుతుంది. ఇటు సిఐడి తెలంగాణకు సంబంధించిన సిఐడి అధికారులు కూడా విచారణ చేస్తున్నారు. కాబట్టి మొత్తం ఈ 25 మందికి సంబంధించిన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేయడం జరిగింది. వారు ఏ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేశారు, వాటి నుంచి ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారనే దానికి సంబంధించిన వివరాలన్నిటిని కూడా ఆరా తీశారు. అంతేకాకుండా వీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్కడెక్కడ ఈ వీడియోలను పోస్ట్ చేశారు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్ ఖాతాలో కూడా ఈ వీడియోలను బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టండి, డబ్బులు అవుతాయి, ఎక్కువ సంపాదించవచ్చు అని చెప్పేసి కూడా ప్రమోట్ చేయడం వల్లనే చాలామంది తెలంగాణకు సంబంధించిన యువకులు, యువతులు చాలామంది బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి ప్రాణాలు తీసుకున్న ఘటనలు ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కాబట్టి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్లను కూడా నిషేధిస్తూ పార్లమెంట్లో బిల్లు చేయడం జరిగింది. అది అమల్లోకి వస్తే ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఈ బెట్టింగ్ యాప్స్ అనేది నిషేధంగా కాబోతున్నాయి. కాబట్టి ఇప్పటికే తెలంగాణలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా నిషేధం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ప్రమోషన్ చేశారు. అంటే ఎందుకు ప్రమోషన్ చేశారు, ఇక్కడ బెట్టింగ్ యాప్స్ అనేది నిషేధం కదా, మీరు తెలుగులో ఎందుకు ప్రమోషన్ చేయాల్సి వచ్చిందనే దానికి సంబంధించి కూడా వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఈ రోజుతో 25 మందికి సంబంధించిన స్టేట్మెంట్ అంతా కూడా పూర్తయింది. ఇక తుది నివేదికను సిద్ధం చేసి ఆ తర్వాత కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ
ఇప్పటికే ఈడీ కొంతమంది ఆస్తులను కూడా అటాచ్ చేసింది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదించినటువంటి ఆస్తులన్నిటిని కూడా జప్తు చేయడం జరిగింది, అటాచ్ చేసుకుంది. ఇక్కడ కూడా ఈ 25 మందికి సంబంధించిన సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఎన్ని డబ్బులు సంపాదించారు, ఒకవేళ ఆస్తులు కొనుగోలు చేస్తే ఆ ఆస్తులను కూడా జప్తు చేసి అటాచ్ చేస్తారా అనే దానికి సంబంధించి కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తేలే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ. మొత్తం 25 మందిని కూడా ఇప్పటివరకు విచారించారు అధికారులు. వారందరి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు. ఇక ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.